వారాసిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలు తార్నాకలోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో గ్రాండ్గా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలకు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. డబ్బు సంపాదించడం కోసం పేరెంట్స్ ప్రయారిటీ ఇస్తున్నారని తెలిపారు. కనీసం వీకెండ్లో అయినా పిల్లలను బయటికి తీసుకెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం రాత్రి భోజనం చేసే సమయంలో మాత్రమే కలిసి ఉంటున్నారని, ఇది కరెక్ట్ కాదని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ ప్రణాళికలతో ముందుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, స్కూల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీహరి ముదిరాజు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు. చిన్న పిల్లలు వాళ్ళ మనసులు ఇన్నోసెంట్ మైండ్స్, వాళ్ళ మైండ్స్ ఇంప్రెగ్నబుల్ మైండ్స్. మనం పిల్లలకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా గ్రాస్ప్ చేసి వాడిని జీవితంలో వాళ్ళు తప్పకుండా పైకి ఎదుగుతారు. ముఖ్యంగా పేరెంట్స్ చెప్పాలంటే, పేరెంట్స్ వాళ్ళు మ్యాడ్ రష్, హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్నింగ్, దే ఆర్ బిజీ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఎర్నింగ్ యాక్టివిటీలో ఉన్నారు. పిల్లలతో సమయం స్పెండ్ చేయట్లేదు. కేవలం డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకోవడం మాత్రమే ఉంది ఈ రోజుల్లో. పిల్లలతో టైం స్పెండ్ చేసి బయటికి అవుటింగ్ వెళ్ళి వాళ్ళతో ఎక్కువసేపు చెందించి సమయం స్పేర్ చేస్తే పిల్లలతో మంచిగా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది, ఒక లవ్ అఫెక్షన్ ఏర్పడుతుంది. అందరూ టెక్నాలజీ స్లేవ్స్ అయిపోయారు. సెల్ ఫోన్లు పట్టుకొని సోషల్ మీడియాలు, వాట్సాప్లు, వీడియోలు, యూట్యూబర్ చూసుకుంటూ మన పక్కనున్న మనిషిని యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కానీ వాళ్ళని గుర్తించని పరిస్థితి మనకు ఏర్పడింది. అది పేరెంట్స్ గమనించాలి. ఈ మ్యాడ్ రష్ బంద్ చేయాలి. డోంట్ బీ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ రష్. పబ్లిక్ దయచేసి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి, ఈ మ్యాడ్ రష్ బంద్ చేసుకోండి, కూల్గా ఆలోచించండి. పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, సమాజం గురించి, ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఈరోజు జనరేషన్ పిల్లలకి చిన్న చిన్న సలహాలంటే, ఒకటి నెంబర్ 1, దే హ్యావ్ టు బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మాలి, వాళ్ళని నమ్ముకోవాలి. ఒక విత్తనం ఎలా అయితే పెరిగి ఒక చెట్టు అవుతుందో అలాగే పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. రెండోది, దే షుడ్ ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండి, రిస్క్లు ఛాలెంజెస్ తీసుకొని పైకి ఎదగాలి. మూడోది, కైండ్గా ఉండాలి, సమాజంలో ఫ్రెండ్స్ అందరి గురించి కైండ్గా ఉండాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా హార్డ్ వర్క్ చేసి పైకి సాధించాలి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అంటూ ఉండాలి. డ్రీమ్ ఉంటే తప్పకుండా వాళ్ళు డ్రీమ్ సాధిస్తారు, దానికోసం కష్టపడతారు, గొప్పగా వాళ్ళ ఆశయాల్ని అందుకోగలుగుతారు. ఈరోజు మేము ఇక్కడ 45వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మొదలు ఈ జాన్సన్ గ్రామర్ స్కూల్ అనేది మా ఎస్ఎన్ ముదిరాజ్ సార్ స్థాపించబడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం మన ఈ ట్విన్ సిటీస్లో 8 నుండి 10 బ్రాంచెస్గా వెళ్ళాము. కాకపోతే వారాసిగూడలో ఉన్నది తొలిమెట్టు మాది. ముందు సుచిత్ర 2 ఏళ్ళు గడిచిన తర్వాత మేము జాన్సన్ గ్రామర్ స్కూల్ స్టార్ట్ చేశాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. విద్యారంగం కానివ్వండి, ఆట పోటీలు కానివ్వండి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వనివ్వండి, అన్నింట్లో ముందంజ వేస్తూ ఎక్కడి నుండి చూసినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చైల్డ్ సెంట్రిక్. అంటే మాకు పిల్లలే ముఖ్యం. పిల్లల్ని ఎలా చదువులో, తర్వాత స్పోర్ట్స్ కానివ్వండి, ఈరోజు ఉన్న మల్టీమీడియా అవనివ్వండి, ఎక్కడైనా సరే తాను స్కూల్ నుండి బయట అడుగు పెట్టాడంటే తను స్వయంగా జీవించేట్టు ఉండాలి. అది మేము నేర్పించే నైతిక విలువలు.